తమిళనాడు ప్రభుత్వం ఈ నెల 22న చెన్నైలో నిర్వహించే దక్షిణాది జేఏసీ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీని ఆహ్వానించింది. నియోజకవర్గాల పునర్విభజనతో వాటిల్లే నష్టాలపై చర్చించేందుకు రావాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను డీఎంకే ప్రతినిధి బృందం కోరింది. డీలిమిటేషన్పై అందరం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్న కేటీఆర్, సమిష్టిగా పోరాడితే దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీతో చర్చించి సమావేశానికి ఎవరు హాజరు కావాలో నిర్ణయిస్తామని కేటీఆర్ వెల్లడించారు. డీలిమిటేషన్ మీద మరి అందరం కూడా ఐక్యంగా పోరాడాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే మరి తెలంగాణనే కాదు, తమిళనాడు మాత్రమే కాదు, కేరళ, కర్ణాటక, అదేవిధంగా దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో సమిష్టిగా పోరాడినట్టయితే తప్పకుండా దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది అనే వారి వాదన వారు వినిపిస్తా ఉన్నారు. అందుకే ఈ విషయంలో మరి మా పార్టీ తరఫున ఎవరు వెళ్లాలి అనేది తొందరలో నిర్ణయించి మరి 22 తారీఖు నాడు జరిగే సమావేశంలో పాల్గొంటాం.